అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మనం బైబిల్‌లో చివరి అధ్యాయానికి వచ్చేసాం. ఆదికాండం 50వ అధ్యాయానికి వచ్చేసాం. ఇది ఆదికాండంలో చివరి అధ్యాయం అనమాట. ఇంతవరకు మనం సక్సెస్‌ఫుల్‌గా 50 వీడియోలు పూర్తి చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ 50వ అధ్యాయం కూడా చాలా కీలకమైంది. ఇందులో కూడా చాలా రహస్యాలు ఉన్నాయి. మీరు గనుక ఆలోచించగలిగితే యాక్చువల్‌గా యాకోబు ఈ అధ్యాయంలో చనిపోతాడు. యాకోబు చనిపోతే ఐగుప్తీయులు అతని కోసం 70 రోజులు ప్రలాపిస్తారు. అసలు ఐగుప్తీయులు ఎందుకు ప్రలాపించారు? ఇశ్రాయేల్ ప్రలాపించారంటే ఒక అర్థం ఉంది. ఐగుప్తీయులు ఎందుకు అతని కోసం వచ్చారు? ఆ తర్వాత యోసేపు కూడా చనిపోతాడు ఈ అధ్యాయంలో. యోసేపు చనిపోయిన తర్వాత యోసేపును మాత్రం యాకోబు లాగా తీసుకెళ్లి అక్కడ పాతి పెట్టారనమాట. కానాన్ దేశంలోని మక్పేలా గుహలో కదా ఈ అబ్రహాం నుంచి వాళ్ళ సంతతిని పాతి పెడుతున్నారు. కానీ యోసేపును మాత్రం అక్కడ పాతి పెట్టరు. యోసేపును పాతి పెట్టకుండా యోసేపును మాత్రం ఇక్కడే ఐగుప్తు దేశంలోనే ఉంచుతారు. దానికి గల కారణం ఏంటి? ఆ తర్వాత జరగబోయే సంఘటనలు ఏంటి? ఇలాంటి అనేక అద్భుతమైన అంశాలు మనకి ఈరోజు 50వ అధ్యాయంలో ఉన్నాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మా బైబిల్ ఛానల్ని కంటిన్యూ చేయాలనుకుంటే, మీరు కూడా మాతో పాటు జర్నీ చేయాలనుకుంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా అనేక ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉపయోగపడే వీడియోలు మీకు వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఆదికాండం 50వ అధ్యాయం. 50వ అధ్యాయంలో యాకోబు ఇంతకుముందు అధ్యాయంలో తన యోసేపు కుమారులను దీవించాడు కదా. 12 మంది కుమారులకు దీవించాడు. ఎవరెవరికి ఏమేమి రావాలో అని చెప్పేసిన తర్వాత మంచం మీద పడుకొని చనిపోయాడని చెప్పేసి మనం పాత అధ్యాయంలో చదువుకున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో చనిపోతాడు అనమాట. చనిపోయిన తర్వాత యోసేపు అతని కోసం చాలా బాధపడతాడు, చాలా దుఃఖిస్తాడు, చాలా ఏడుస్తాడు అనమాట. యోసేపు ఏడుస్తాడు. ఆ తర్వాత అందరు కూడా బాధపడతారు. ఐగుప్తీయులు కూడా అతని కోసము 70 రోజులు దుఃఖం సలుపుతారనమాట. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్చువల్‌గా యాకోబు ఐగుప్తులో ఉన్నది చాలా కొద్ది సంవత్సరాలు మాత్రమే. కానీ అతని గురించి ఈ ఐగుప్తీయులు ఏడవడము, ఐగుప్తీయులు బాధపడడం అనేది అంటే యోసేపు ఐగుప్తు ప్రజలు ఎంత బాగా చూసుకున్నాడు, ఎంత బాగా తన అధికారాన్ని ప్రదర్శించాడు, ఎంత బాగా వాళ్ళని ప్రేమతో కాపాడాడు ఆ దేశాన్ని అనేది మనకు స్పష్టంగా తెలుస్తుందనమాట. ఒక విదేశీయుడి కోసం అసలు యాక్చువల్‌గా స్థానికులు ఏడవడం అనేది సాధారణంగా జరగదు. కానీ యాకోబు కోసం, అది కూడా యోసేపు కోసం కాదు, యాకోబు కోసం. అంటే ఎంత బాగా చూసుకునుండొచ్చు యోసేపు ఆ రాజ్యాన్ని, ఐగుప్తు ప్రజలను, ఐగుప్తు దేశాన్ని ఎంత బాగా చూసుకునుండొచ్చు. ఆ ప్రజలు ఎంతగా ఇష్టపడ్డారు యోసేపుని, ఎంతగా ఆయన అధికారాన్ని అంగీకరించారు, ఎంతగా అనేది మనకు ఇలా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. అంత బాగా చూసుకున్నాడు అనమాట వాళ్ళని. ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈజిప్ట్లో మమ్మీ సాంప్రదాయం ఉంది కదా. అంటే శవాలను సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచి వాటికి ఒక ప్రత్యేకమైన తైలం పూస్తారనమాట. ప్రత్యేకమైన తైలం పూసేసి దాన్ని ఒక నారబట్ట లాంటి బట్టతో పూర్తిగా చుడతారనమాట, పాడు కాకుండా. ఆ మధ్య మమ్మీ సినిమా అని వచ్చింది కదా, అది కూడా బాగా హైలైట్ అయిపోయింది సినిమాలో. ఆ శవాన్ని పాతి పెట్టడం సేమ్ అదే ప్రాసెస్ అనుకోండి. అట్లా యాకోబు యొక్క శవాన్ని మొత్తము సుగంధ ద్రవ్యాలు పూసి దానికి ఒక బట్ట చుట్టేసి కప్పిపెట్టే సాంప్రదాయం అనమాట. ఆ సాంప్రదాయ ప్రకారం ఐగుప్తీయులు ఉన్న వైద్యులు ఎవరైతే యోసేపు ఆజ్ఞాపిస్తే ఆయన కింద దాసులే కదా. ఇప్పుడు యోసేపు ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు ఐగుప్తీయులు, కాబట్టి అతను ఏది చెప్తే అది వినాలి. కాబట్టి వాళ్ళు చేశారనమాట. యాకోబుకు ఆ సాంప్రదాయం చేశారు. 40 రోజుల వరకు బాడీ పాడు కాకుండా ఉంది. మన దగ్గర అయితే చూసుకోండి మరి, అప్పట్లో ఎంత టెక్నాలజీ ఉందో, అది ఎన్ని వేల సంవత్సరాల కిందట, క్రీస్తు పూర్వం సుమారుగా 1500 సంవత్సరాల కిందట బ్యాక్ సైడ్ అనమాట. అప్పట్లోనే ఈ టెక్నాలజీ ఉందన్నమాట. ఇన్ని రోజులు 40 రోజుల వరకు అసలు వాసన రాకుండా, పాడు కాకుండా శవాన్ని భద్రపరిచే టెక్నాలజీ అప్పట్లోనే ఉందన్నమాట. ఈ ఈజిప్ట్ మామీ సంప్రదాయం. ఆ సాంప్రదాయం ప్రకారం యోసేపు యాకోబును రెడీ చేస్తాడు. యాకోబు బాడీ మొత్తం రెడీ చేస్తాడు. 40 రోజులు అయిన తర్వాత మొత్తానికి ఫరోకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి నేను తీసుకెళ్లి మా తండ్రిని ఇక్కడ పాతి పెట్టలేను, మా తండ్రి నాతో మాట తీసుకున్నాడు, కానాన్ దేశం ముందర మక్పేల గుహలో పాతి పెట్టమన్నాడు, కాబట్టి నేను అక్కడికి వెళ్తాను, మీరు నాకు సెలవిస్తే అని చెప్పేసి ఫరోకు వర్తమానం పంపిస్తే, ఫరో నీకు ఎట్లా నచ్చితే అట్లా చేయని చెప్పేసి ఫరో కూడా ఇస్తాడు పర్మిషన్. దాంతో వెంటనే యోసేపు తన అన్నలను వాళ్ళని వెంటబెట్టుకొని మొత్తము ఐగుప్తులో ఉన్న ప్రధానులందరూ కూడా వస్తారు. ఫరో మీరు మాత్రం వెళ్ళకండి, మా ప్రధానులను కూడా తీసుకెళ్ళండి, మా కుటుంబీకులను కూడా తీసుకెళ్ళండి, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వెళ్ళండి అంటే భారీగా కదులుతారనమాట. యాకోబు కోసం భారీగా జనాలు కదులుతారు. ఒక విస్తారమైన జనం కదులుతారనమాట యాకోబు కోసం. వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్తారు. యోర్దాను అవతలికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ యోసేపు తన తండ్రిని గుర్తు చేసుకుని, తన తండ్రి బాధను గుర్తు చేసుకుని మళ్ళీ ఒక 7 రోజులు బాధపడతాడు తీవ్రంగా. బాధపడిన తర్వాత మొత్తానికైతే అతను ఎలాగైతే చెప్పాడో, యాకోబు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారం యోసేపు పాతి పెడతాడు. అబ్రహామును, ఇస్సాకును,
ఎవరినైతే పాతి పెట్టారో ఆ రిబ్కాను రేయను వాళ్ళందరినీ పాతి పెట్టిన దగ్గరే తీసుకెళ్లి పాతి పెడతాడు అనమాట. పాతి పెట్టిన తర్వాత ఇప్పుడు యోసేపు అన్నదమ్ములకు మళ్ళీ భయం పట్టుకుంది. ఎందుకంటే ఇంతకాలము తండ్రిని చూసి మమ్మల్ని వదిలేశాడు, తండ్రికి ఏమైనా తెలిస్తే తండ్రి బాధపడతాడు, తండ్రికి ఈయన ఇష్టం కాబట్టి ఇద్దరు ప్రేమ కోసం మనల్ని వదిలేశాడు, ఇప్పుడేమో తండ్రి చనిపోయాడు కాబట్టి యోసేపు మనల్ని చంపేసినా చంపేయచ్చు, ఏం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ భయపడి మళ్ళీ ఏం చేస్తారంటే వర్తమానం పంపిస్తారు అనమాట. వర్తమానం పంపించి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతారు. యోసేపు కాళ్ళ మీద పడి, మేము మీ దాసులము, మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాము, మమ్మల్ని క్షమించండి, మరి దయచేసి మా తప్పులను వదిలేసేయండి అని అంటే, అప్పుడు యోసేపు మళ్ళీ చెప్తాడనమాట, నేనేమైనా దేవుని స్థానంలో ఉన్నానా మిమ్మల్ని శిక్షించడానికి? చూడండి ఆ కాలంలో కూడా యోసేపు ఎంత గొప్ప హృదయం ఉందో, దేవుని స్థానంలో ఉన్నా అంటే ప్రతీకారం తీర్చుకోవడం అనేది నా పని అని చెప్పేసి దేవుడు చెప్పిన మాట యోసేపు ఎంత బాగా పాటించాడు చూడండి. మనమైతే ప్రతీకారం తీర్చేసుకుంటాం. ఏదైనా సందర్భం వచ్చిందంటే, ఎవరైనా మనకు హాని చేశారు, లేదంటే ఎవరైనా మనకు ద్రోహం చేశారు, హాని ద్రోహమే చిన్న చిన్నవి, వీళ్ళైతే ఏకంగా చంపాలని చూశారు, గుంటలో పడేశారు, అమ్మేశారు. ఒకవేళ చనిపోయింటే ఆల్మోస్ట్ చనిపోయినట్టే, కొన్ని సంవత్సరాలు వాళ్ళు మర్చిపోయారు. కానీ అంత గొప్ప ద్రోహాన్ని కూడా యోసేపు ఎంత సింపుల్ గా క్షమించి వదిలేశాడు చూడండి. నేనేం దేవుని ప్లేస్ లో లేను, నేను మిమ్మల్ని క్షమించడానికి దేవుడే చూసుకుంటాడు. మీరు చెడు చేయాలని చూస్తారు నాకు, కానీ దేవుడు ఆ చెడు ద్వారా కూడా ఇంత ఐగుప్తు దేశం మొత్తాన్ని నా ద్వారా కాపాడాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. మీరు కావాలని చేయలేదు, మీరు అనవసరంగా దుఃఖపడకండి. మీరు చేసిన పని వల్ల మంచి జరిగింది తప్ప చెడు జరగలేదు. మీరు, నేనేం దేవుని స్థానంలో లేను, నేను మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను, మిమ్మల్ని మంచిగా పోషిస్తాను, మీరేం బాధపడకండి అని చెప్పేసి అన్నలకు ధైర్యం చెప్తాడు. వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు అనమాట. వాళ్ళ అన్న విధంగానే యోసేపు చాలా బాగా చూసుకుంటాడు. ఆ తర్వాత యోసేపు కూడా ముసలివాడు అయిపోతాడు. యోసేపు 110 సంవత్సరాలు వస్తాయి. 110 సంవత్సరాలు వచ్చినప్పుడు యోసేపు చనిపోబోతున్నాడు అని చెప్పేసి చెప్తాడు. చనిపోబోతున్నాడు అని చెప్పి యోసేపు మనష్షే ఎఫ్రాయిం ఇద్దరు ఉన్నారు కదా, ఎఫ్రాయిం యొక్క 3వ తరం పిల్లలను, మనష్షే యొక్క మనవలను చూస్తాడు. అందరినీ వాళ్ళ ఒడిలో ఉంచుకుంటాడు. అందరినీ, ఆయన కూడా మంచి నిండు వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత చెప్తాడనమాట. తన కుమారులను వాళ్ళందరినీ పిలిచి అందరినీ కూర్చోబెట్టి చెప్తాడనమాట, నేను ఇదిగో దేవుడు మిమ్మల్ని మళ్ళీ కానానికి తీసుకెళ్తాడు, మీరేమీ భయపడకండి, మీరేమీ దిగులు చెందకండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నేను మాత్రం ఇప్పుడు నన్ను ఐగుప్తుకు లోనే ఉంచేయండి. మీరు ఎప్పుడైతే మళ్ళీ కానానికి వెళ్తారో, దేవుడు ఎప్పుడైతే మిమ్మల్ని పిలుస్తాడో, దేవుడు మిమ్మల్ని పిలిచి కానానికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మాత్రం నా ఎముకలను తీసుకెళ్ళండి అక్కడికి, అప్పటి వరకు నా ఎముకలను ఒక పెట్టెలో భద్రపరచండి అని చెప్పేసి తన కుమారులకు ఆజ్ఞాపిస్తాడు. అంటే మరి యోసేపు చనిపోయే దిశకు వచ్చేసరికి మరి ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా ఉందో అంటే, అప్పటికి రాజ్యాధికారం మారిపోయి ఉండొచ్చు, లేదంటే అతనికి అనుకూలంగా పరిస్థితులు ఉండకపోయి ఉండొచ్చు. కాబట్టే యోసేపు ఆ మాట చెప్పాడని నేనైతే అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం ఉందన్నమాట. ఏంటంటే చూడండి, మరి యోసేపు కూడా ఆశ ప్రధానమంత్రి అయినప్పటికీ, దేశాన్ని ఏలినప్పటికీ కూడా ఆ కానాన్ దేశం పైనే ఉందన్నమాట. అక్కడికే వెళ్ళాలి, నా శవాన్ని కూడా అక్కడే పాతి పెట్టాలి, నా ఎముకలనైనా సరే తీసుకెళ్లి అక్కడే కూర్చోబెట్టండి అని చెప్పేసి ఇశ్రాయేళ్లకు ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట. తన కొడుకులకు, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆజ్ఞాపించి యోసేపు కూడా ఈ అధ్యాయంలో చనిపోతాడు. దీంతో మనకు బైబిల్లోని ప్రారంభ పుస్తకమైనటువంటి ఆదికాండము అధ్యాయం మొత్తం పూర్తయింది. ఆదికాండం సిరీస్ మొత్తం పూర్తయింది. దయచేసి మీరు ఇంకా ఇలాగే బైబిల్ మొత్తం పూర్తి చేయాలి అని అనుకుంటే, నాతో పాటు కలిసి మీరు కూడా జర్నీ చేయాలనుకుంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే, మీరు నా నుంచి ఏ విధమైన వీడియోలు ఆశిస్తున్నారు మీరు నాకు తెలియజేయగలిగితే నేను దానికి సంబంధించిన వీడియోలు చేస్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే, మీరు నాకేదైనా చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో తెలియజెప్పండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.